తిరుమల అన్నమయ్య భవనంలో చైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన ధర్మకర్తల మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వైవి సుబ్బారెడ్డి వివరించారు. సనాతన హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆలయాలు నిర్మించడం కోసం టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ నిధులతో రాష్ట్రంలో 26 జిల్లాలతో పాటు తెలంగాణ, పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో గిరిజన ఎస్సీ, మత్స్యకార గ్రామాల్లో మొత్తం 2445 ఆలయాల నిర్మాణం జరుగుతోందని వెల్లడించారు. ప్రాంగణం ఉంది కదా కింద తిరుపతిలో, ఆ బిల్డింగ్లో సెంట్రలైజ్డ్ రికార్డ్ స్టోర్ నిర్మాణానికి సుమారు 9,50,00,000 రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. దానికి అనుమతి కూడా ఇవ్వటం, బోర్డులో డిస్కస్ చేసి ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ప్రతి సంవత్సరం ఆనవాయితీగా క్యాలెండర్లు, డైరీలు ప్రింట్ చేసే కార్యక్రమం చేస్తాం. వాటన్నిటికి కూడా నిధులు ఇవ్వటం జరిగింది. నగిరి సమీపంలో శ్రీ బుగ్గలో ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయం వద్ద కళ్యాణ మండపం నిర్మాణం చేయాలని కూడా నిర్ణయం జరిగింది. దానికి 2 కోట్ల రూపాయల నిధులు కూడా గ్రాంట్ చేయడం జరిగింది. కర్నూలు జిల్లా అవుకు మండలం సీతారాంపురంలో గ్రామంలో శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో పెద్ద ఎత్తున నిర్మాణం జరుగుతుంది. దానికి ప్రధాన ఆలయాల నిర్మాణానికి కానీ, గోపురాల నిర్మాణానికి కానీ